చందమామ రామాయణం 16వ భాగం అయోధ్యాకాండ. భరతుడు రాముడి ఆజ్ఞానుసారం లేచి జలం స్పృశించి రాముణ్ణి తాకి అందరితోనూ ఈ విధంగా అన్నాడు. మీరంతా వినండి. నేను నా తండ్రిని రాజ్యం కోరలేదు, నా తల్లిని కోరలేదు. రాముడు అడవికి వెళ్ళటం నాకు సమ్మతం కాదు. రాముడి బదులు నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తాను. నాకు బదులు రాముణ్ణి రాజ్యం చెయ్యమనండి. తండ్రి ఆజ్ఞ పాలించినట్లవుతుంది. ఈ మాటలు విని రాముడు నిర్ఘాంతపోయి, ఇలా రాజ్యాన్ని వనవాసాన్ని మార్పు చేసుకోవటం పితృవాక్య పరిపాలన ఎలా అవుతుంది? నేను వనవాసం చేయటం అని రాజ్యం ఏలటం కన్నా ఘోరమైన తప్పు ఉండదు. ఈ 14 ఏళ్ళు పూర్తిగానే నేను భరతుడు కలిసి రాజ్యం చేస్తాం అన్నాడు. చుట్టూ చేరిన వారు రాముడి మాటలకు భరతుడి మాటలకు కూడా సంతోషించారు. వారు భరతుడితో, నాయనా, రాముడు చెప్పినట్లుగా చెయ్యి, అతన్ని తండ్రి రుణం తీర్చుకొని అన్నారు. రాముడు సంతోషించాడు, కానీ భరతుడి గుండెలో రాయి పడింది. చివరకు అతను రాముణ్ణి పాదుకలు ఇమ్మనమని అడిగాడు. రాముడు ఆ పాదుకలను కాళ్లకు వేసుకుని భరతుడికి ఇచ్చాడు. భరతుడు రాముడితో, నీవు కాకపోతే నీ పాదుకలే లోకాన్ని రక్షిస్తాయి. నేను మునివేషంతో ఫలమూలాలు తింటూ రాజ్యభారం ఈ పాదుకులకు అప్పగించి ఊరు బయట ఉండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. 14 ఏళ్ళు దాటిన మరునాడు నీవు రాకపోయావో అగ్ని ప్రవేశం చేస్తాను అన్నాడు. రాముడు ఇందుకు సరేనని భరతుడిని కౌగిలించుకొని, నీ తల్లిని రక్షించు, ఆమె మీద ఆగ్రహించావో నా మీద సీత మీద ఒట్టు, ఇక వెళ్ళిరా అంటూ కన్నీరు కార్చాడు. భరతుడు బంగారు అలంకారాలు కల రామపాదుకులను పూజించి రాముడికి ప్రదక్షిణం చేశాడు. తర్వాత రాముడు తన తల్లులను ఇతరులను సాగనంపి పర్ణశాలకు తిరిగి వచ్చాడు. భరతుడు రాముడి పాదుకలను నెత్తిన పెట్టుకుని శత్రుఘ్నుడితో సహా రథం ఎక్కాడు. వశిష్ఠ, వామదేవ, జాబాలి మొదలైన వారు ముందుకు సాగారు. భరతుడు సపరివారంగా తిరుగు ప్రయాణంలో భరద్వాజాశ్రమానికి వచ్చాడు. ఆయనతో జరిగినదంతా చెప్పి ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. శృంగిబేరపురం మీదుగా ప్రయాణించి అతను చివరకు అయోధ్య చేరుకున్నాడు. అయోధ్య వీధుల గుండా రథమెక్కి వస్తూ ఉంటే అతనికి నగరం నిర్జీవంగా కనబడింది. అతను శత్రుఘ్నుడితో, అయోధ్య కళ అంతా రాముడితోనే పోయింది అన్నాడు. భరతుడు తన తల్లులను అయోధ్యకు తెచ్చి వశిష్ఠుడు మొదలైన వారితో, రాముడు లేని అయోధ్యలో నేను ఉండలేను. నంది గ్రామానికి పోయి అక్కడి నుండే రాజ్యం చూస్తూ రాముడి రాకకు ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఈ ఏర్పాటుకు మంత్రులు కూడా సమ్మతించారు. భరతుడు తల్లుల దగ్గర సెలవు పుచ్చుకొని శత్రుఘ్నుడితో పాటు రథమెక్కి మంత్రులను వశిష్ఠుణ్ణి వెంటబెట్టుకుని నంది గ్రామానికి బయలుదేరాడు. తన వెంట రమ్మనమని అతను ఆజ్ఞాపించకపోయినప్పటికీ సేన కూడా అతని వెంట నంది గ్రామానికి తరలింది. నంది గ్రామంలో పాదుకులకు శ్వేత ఛత్రము ఇతర రాజమర్యాదలు జరగాలని భరతుడు ఉత్తర్వులు ఇచ్చాడు. తన తల్లి మూలంగా తనకు కలిగిన అపకీర్తి పోగొట్టుకోవటానికి మహాత్ముడైన భరతుడు జడలు ధరించి నారబట్టలు కట్టి మునివేషం వేసుకుని నంది గ్రామంలో ఉండి కోసల దేశాన్ని పరిపాలించసాగాడు. రాజతంత్రం ప్రతిదీ ఆ పాదుకులకు చెప్పుకునేవాడు. సామంతులు తెచ్చిన కానుకలను పాదుకులకు నైవేద్యంగా పెట్టేవాడు. రాముడికి జరగవలసిన పట్టాభిషేకం ఈ విధంగా రామ పాదుకులకు జరిగింది. భరతుడు వెళ్ళాక రాముడు కొంతకాలం ఆ పర్ణశాలలోనే ఉన్నాడు. క్రమంగా అతనికి ఒక విషయం తెలిసి వచ్చింది. ఆ ప్రాంతంలో ఉండే ఆశ్రమాలకు చెందిన మునులు రాముణ్ణి చూపించి ఏవో గుసగుసలాడుకుంటున్నారు. దీనికి తోడు వారంతా తమ ఆశ్రమాలు విడిచి వెళ్ళిపోబోతున్నారని కూడా తెలిసింది. ఇదంతా ఏమిటో తేల్చుకోవాలనుకుని రాముడు మునులకు కులపతి అయిన ముసలిముని వద్దకు వెళ్ళి, మీరంతా ఆశ్రమాలు విడిచిపోతున్నారట, నేను గాని నా తమ్ముడు గాని నా భార్య గాని తెలియక చెయ్యకూడని పని ఏదైనా చెయ్యలేదు కదా అని అడిగాడు. దానికి కులపతి, మీరు ఏమీ చెయ్యలేదు, కానీ నీ కారణంగా రాక్షసులు మునులకు మహాభయం కలిగిస్తున్నారు. రావణుడి తమ్ముడు కరుడనేవాడు
జనవాసాలలో చేరి అక్కడి మునులను పారద్రోలాడు. ఎప్పుడో మాకు ఆ పేడ చుట్టుకుంటుంది. అందుచేత ఈ ప్రాంతం వదిలి వెళ్ళాలనుకుంటున్నాం. యోధుడివి, అందులోనూ భార్యతో ఉంటున్నవాడివి, నీకైనా ఈ చోటు వదలడమే మంచిది అన్నాడు. తర్వాత అక్కడి మునులు చాలా దూరాన ఉండే మరొక ఆశ్రమానికి వెళ్ళిపోయారు. రాముడు మాత్రం కొంతకాలం అక్కడే ఉండి తాను కూడా ఆ ప్రాంతం విడిచిపెడితే మంచిదని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారమే అతను సీతాలక్ష్మణులతో బయలుదేరి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన వారిని తన బిడ్డలలాగా ఆదరించి తానే స్వయంగా వారికి అతిథి సత్కారాలు చేశాడు. తర్వాత అత్రి మహాముని జగద్విఖ్యాతురాలైన తన భార్య అనసూయను పిలిచి ఆమెను వారికి పరిచయం చేశాడు. అనసూయ ఇప్పుడు చాలా వృద్ధురాలు. జుట్టంతా తెల్లబడిపోయింది, అవయవాలు సడలిపోయాయి. కానీ ఆమె తపశ్శక్తి సాటిలేనిది. అత్రి మహాముని రాముడితో, ఒకప్పుడు వర్షం లేక 10 ఏళ్ల పాటు కరువు వస్తే ఈమె తన తపశ్శక్తితో గంగను ప్రవహింపచేసి మునులకు ఫలమూలాలు ఉత్పత్తి అయ్యేటట్లుగా చేసింది. 10 రాత్రులు ఒకే రాత్రిగా ఉండేలాగా మరొక సందర్భంలో చేసింది. సీతను ఈమెకు నమస్కారం చేయమని చెప్పు అన్నాడు. రాముడు సీతతో, ఈ మహాత్ముడి మాట విన్నావు కదా, అనసూయాదేవికి నమస్కరించు, అందువల్ల నీకు శ్రేయస్సు కలుగుతుంది అన్నాడు. సీత అనసూయకు తన పేరు చెప్పుకుని నమస్కారం చేసి ఆమెను కుశల ప్రశ్నలు అడిగింది. అనసూయ సీతను చూసి ఎంతో సంతోషించి ముచ్చటపడి, తల్లి, నీవు బంధువులను, ఐశ్వర్యాన్ని, అహంకారాన్ని, సమస్తాన్ని విడిచి భర్త వెంట పాతివ్రత్య ధర్మంగా అరణ్యాలకు వచ్చావే, నీ భాగ్యమే భాగ్యం. అమ్మా, నేను ఎంతగానో ఆలోచించి చూశాను. స్త్రీని సమస్త వేళలా భర్తలాగా రక్షించేవారు మరెవరూ లేరు. నీవు ఇలాగే భర్తను అనుసరించి ఉంటూ పాతివ్రత్య ధర్మం నెరవేర్చు అని చెప్పింది. నా భర్త గుణవంతుడు, దయామయుడు, ధర్మాత్ముడు. నా మీద అచంచలమైన ప్రేమ కలవాడు. నాకు తల్లి వంటివాడు, తండ్రి వంటివాడు, మోహనాకారుడు. అటువంటి భర్తను సేవించటానికి నేనెందుకు సందేహిస్తాను? నేను చిన్నతనం నుండి పతివ్రతా ధర్మాలు తెలుసుకున్నాను. అడవికి వచ్చేటప్పుడు మా అత్తగారు కౌసల్య కూడా నాకు ఆ ధర్మం బోధించారు. ఇప్పుడు మీ నోట కూడా అవే వింటున్నాను అన్నది సీత ఎంతో వినయంగా. సీత తీయగా మాట్లాడుతూ ఉంటే అనసూయకు ఎంతో ముచ్చటగా ఉంది. ఆమె సీతతో, అమ్మా, నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను తీర్చుతాను అన్నది. సీత ఈ మాట విని ఆశ్చర్యపడి, మీరా మాట అనటమే నాకు 10,000 అని సమాధానమిచ్చింది. అయినా నా సంతోషం కొద్దీ ఇచ్చేది నీవు తీసుకోవాలి అంటూ అనసూయ సీతకు ఒక దివ్యమైన పుష్పమాల, ఒక చీర, కొన్ని ఆభరణాలు, శరీరానికి పూసుకునే పూత, మంచి పరిమళ గంధము ఇచ్చింది. తరువాత అనసూయ సీతతో, నీ భర్త నిన్ను స్వయంవరంలో పెళ్ళాడాడని విన్నాను, ఆ కథంతా చెబుతావా తల్లి అని అడిగింది. సీత తన వృత్తాంతమంతా అనసూయకు చెప్పింది. మా తండ్రి జనక మహారాజు మిథిలకు రాజు. ఆయన యాగం కోసం నాగలితో భూమిని దున్నుతూ ఉండగా మట్టిలో నేను ఆయనకు దొరికాను. ఆయన అప్పటికి సంతానం లేకపోవటం చేత నన్ను తన కుమార్తెలాగా భావించి పెంచమని తన పెద్ద భార్యకు ఇచ్చాడు. నాకు పెళ్లియీడు వచ్చాక ఆయనకు పెద్ద విచారం పట్టుకున్నది. ఎంత ఆలోచించినా నాకు తగిన భర్త ఆయనకు దొరకలేదు. అప్పుడు ఆయన నాకు స్వయంవరం చేద్దామని నిశ్చయించి తన ఎంటన ఉన్న గొప్ప విల్లును ఎక్కుపెట్టిన వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేయ నిర్ణయించాడు. ఎందుకంటే దైవాంశం ఉన్నవారు తప్ప మామూలు మనుష్యులు దానిని ఎత్తనైనా శక్తి లేని వారవుతారు. ఎందరో రాజులు స్వయంవరానికి వచ్చి ధనస్సును ఎత్తలేక దండం పెట్టి వెళ్ళిపోయారు. అంతలో విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో సహా యజ్ఞం చూడడానికి వచ్చాడు. విశ్వామిత్రుడు కోరగా మా తండ్రి ఆ ధనస్సును తెప్పించి వారికి చూపాడు. రాముడు ఆ ధనువును అవలీలగా ఎత్తి తాడు తగిలించి లాగేసరికి ధనస్సు ఫెళఫెళ నడిమికి విరిగిపోయింది. వెంటనే మా తండ్రి నాకు కన్యాదానం చెయ్యటానికి జలకలశం తెప్పించాడు. కానీ రాముడు తన తండ్రి అనుమతి లేకుండా నన్ను పెళ్ళాడనన్నాడు. తర్వాత
మా తండ్రి అయోధ్యకు కబురు చేసి దశరథ మహారాజును రప్పించాక మా ఇద్దరికి పెళ్లి జరిగింది. ఈ కథ విని అనసూయ ఎంతో సంతోషించింది. ఆమె సీతను తన ఎదటనే అలంకరించుకోమని చెప్పి తర్వాత ఆమెను రాముడి వద్దకు పంపింది. రాముడు ఆమె అలంకరణలన్నీ చూసి ఇవన్నీ ఎక్కడివి అని అడిగితే అనసూయ ఇచ్చిన కానుకలని సీత చెప్పింది. రామలక్ష్మణులు పరమానందం పొందారు. సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి అత్రి మహాముని ఆశ్రమంలో గడిపి మరునాడు సూర్యోదయం వేళ అత్రి మహాముని వద్ద సెలవు తీసుకున్నారు. నాయనా, ఈ అరణ్యంలో నరభక్షకులైన రాక్షసులు కూడా ఉన్నారు. మునులు ఫలాల కోసం అడవికి వెళ్ళి వచ్చేపోయే దారి చూపుతాను, ఆ దారి వెంటనే వెళ్ళండి అని అత్రి చెప్పాడు. ఆయన చూపిన మార్గాన బయలుదేరి సీతారామ లక్ష్మణుడు భయంకరమైన దండకారణ్యం ప్రవేశించారు. అయోధ్యాకాండ సమాప్తం.